ఖమ్మం జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకంగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ మెగా జాబ్ మేళా అనేది ఏదైతే చేస్తున్నామో ఈ ప్రోగ్రామ్కి వచ్చిన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారు, టాస్క్ సిఇఓ గారు, మన డిఓఎస్ఓ గారు, డిఓఎస్ఓ భద్రాచలం ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, మిగిలిన డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ, స్థానికంగా ఉన్న కౌన్సిలర్ సైదులు గారికి, మిగిలిన ప్రజాప్రతినిధులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన యువత, కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీస్ అందరికీ నమస్కారం. చాలా పెద్ద ఎత్తున ఈరోజు కంపెనీస్ అనేది రిజిస్టర్ అయి రావడం జరిగింది. దాదాపు 80 కంపెనీలు రావడం జరిగింది. 3200+ జాబ్స్ ని వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఏసీఎల్బీ గారు చెప్పినట్టు మనకి 2 అపోహాలు ఉంటాయి. అరే ప్రైవేట్ జాబ్ ఎందుకు మనము చేయాలి, మనం గవర్నమెంట్ జాబ్కి ఎగ్జామ్ రాద్దాము, ఇది రాద్దాము అని ఆశ, మనము ఆ గోల్ మనం ఏదైతే ఉందో దాని దిశగా వర్క్ చేయడము తప్పు కాదు, కానీ మనం కొంచెం ప్రాక్టికల్గా కూడా ఉండాలి. 1 ఇయర్ ట్రై చేసాం, 2 ఇయర్ ట్రై చేసాం, ఇంకా రావట్లేదు అంటే ఒక బ్యాకప్ ఆప్షన్లో ముందుకు పోతుండాలి. మన గోల్ మీద కూడా మనం వర్కౌట్ చేస్తూ ఉండాలి. దాదాపు మనము ఇప్పుడు ట్యాక్స్ ఎంతమంది కడుతున్నారు అని చూస్తే భారతదేశంలో కేవలం 3 నుంచి 4% మంది మాత్రమే కడుతున్నారు. అంటే మిగిలిన 96-97 మంది ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటునే వాళ్ళు చాలా మంది బతుకుతున్నారు. అందరికీ సాలరీడ్ జాబ్స్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా, నా పేరెంట్ కూడా ఎవరు గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు కాదు, ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసి మమ్మల్ని చదివించింది. సో అలా మనం ఒక దిశలో ముందుకు పోవాలి. మీకు రెండో వచ్చే మేజర్ ఇష్యూ, జాబ్ వచ్చింది, 15,000 20,000 ఇస్తున్నారు, ఇక్కడ వదిలేసి మేము హైదరాబాద్కి పోవాలి, అక్కడ రెంట్ ఖర్చు అవుతుంది, అక్కడ నాకు తినడానికి ఖర్చు అవుతుంది, అక్కడ తిరగడానికి ఖర్చు అవుతుంది, సేవింగ్స్ వచ్చేదే తక్కువ కదా, ఎందుకు నేను పోయి అంత దూరం పోయి కష్టపడాలి, పని చేయాలి అనే ఆలోచన చాలా మందికి రావచ్చు. దయచేసి మీరు అట్లా అనుకోవద్దు. ప్రైవేట్ సెక్టర్లో మీరు ఎంత కష్టపడి పని చేస్తే మీరు అంత ఎత్తుకి మీరు పోతారు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను బెంగళూరుకి వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో ఒక మనిషి పక్కన కూర్చున్నారు. అంటే బెంగళూరు నుంచి ఇటు వచ్చేటప్పుడు ఆయన నల్గొండ మనిషి, నల్గొండలో ఆయన పని చేస్తారు. ఆయన ఉద్యోగం బెంగళూరులో ఉంది. ఆయన కూడా ఫస్ట్ ఇట్లనే ప్రైవేట్ సెక్టర్లో పోయి స్టార్ట్ చేసి 12,000 జీతానికి ఆయన స్టార్ట్ చేశాడు. 8 సంవత్సరంలో ఆయన కష్టపడి పని చేసి అక్కడనే ఆయన మేనేజర్గా ఎదిగాడు. దాదాపు 48,000 శాలరీ అప్పుడు వస్తుంది. వాళ్ళకి జస్ట్ పిల్లలు పుట్టారు, చూడడానికి నేను ఫ్లైట్లో పోతున్నాను, ఫస్ట్ టైం పోతున్నాను అని చెప్పారు. ఆయన కష్టార్జిత ఫలితమే ఇప్పుడు ఆయన్ని మేనేజర్ వరకు తీసుకుపోయింది, ఇక్కడ వరకు చేసింది. సార్ నన్ను పోయినసారి మా కంపెనీ గోవాకి కూడా పంపించింది సార్ అని చెప్తుండే. అంటే ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగంలో కూడా మీరు ఎంత కష్టపడి మీరు పని చేస్తారో అంత ఎత్తుకి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మనకి ఇది లేదు కదా, ఇది నాకు తెలియదు కదా, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు కదా, నాకు కంప్యూటర్ రాదు కదా అంటే ఎవ్వరికి రాదు. పుట్టినప్పుడే ఎవరు కంప్యూటర్ తెలుసుకుని పుట్టరు, పుట్టినప్పుడే ఎవరు ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ పుట్టరు. ఎవరు ఉన్నా వాళ్ళ సమయంలో కేటాయించి కష్టపడి వాళ్ళు దాని మీద టైం స్పెండ్ చేస్తేనే వాళ్ళకి ఆ నైపుణ్యం అనేది వచ్చింది. ఈ రోజు మనకి లేకపోవచ్చు, కానీ మనం దాని మీద కష్టపడితే ఖచ్చితంగా స్కిల్ అనేది వస్తుంది. మనం ఎంత మంచి స్కిల్ఫుల్ అవుతామో అంత జీవితంలో ఎదుగుతాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ అవకాశం వచ్చినా దాన్ని ఉపయోగించుకొని దాంట్లో మీరు మాస్టరీ చేస్తే అదే ఫీల్డ్లో మీరు చాలా ఎక్కువ హైట్స్కి మీరు వెళ్ళవచ్చు. ఈరోజు చాలా భూమిలో ఉన్న కంపెనీలు చాలా వచ్చాయి. ఐటీ కంపెనీలు, ఫార్మసీ కంపెనీలు, మీకు సర్వీసింగ్ కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫార్మల్ సెక్టర్, ఇన్సూరెన్స్, FSRBI అన్నీ వచ్చాయి. దే ఆర్ ఆల్ ఇవన్నీ ఎవర్ గ్రీన్ సెక్టర్స్. అంటే సమాజం ఉన్నంత వరకు దీనికి ఖచ్చితంగా ఇవి మన రోల్లో, అంటే మన జీవితంలో దీనికి ఒక పరిమితి ఉండే ఉంటుంది. అండ్ అడ్వాన్స్గా ఇంకా టెక్నాలజీస్ వస్తున్నాయి. దాన్ని మీరు దృష్టిలో తీసుకుని ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తూ అందరికీ స్టేట్ లెవెల్లో ఒక మెగా
ఈవెంట్ చేసి ఈరోజు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మన అపాయింట్మెంట్ లెటర్స్ 23rd ఇస్తామని చెప్తూ ఈ అవకాశాన్ని అందరూ యువత ఎక్కువగా సద్వినియోగం చేసుకోవాలని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Organizing team, DVS Shogaru, District Environment Officer, Task Coordinator, and జిల్లా యాజమాన్యానికి, స్టేట్ నుంచి చేసిన టాస్క్ CEO గారికి అండ్ మిగతా పెద్దలందరికీ, వచ్చిన కంపెనీస్ వారికి విద్యార్థులందరికీ నమస్కారం అండి. సో రెండు విషయాలు మాట్లాడుకుందాం. జాబ్ మేళా కోసం వచ్చినప్పుడు, ఒకటి, ఇది ఫైనల్ జాబ్ కాదు. 20,000 40,000 జీతంతో ముందుకు వెళ్ళకూడదు. బట్ 100% ఈ 20,000 to 40,000 మంత్లీ శాలరీ విల్ బి అ బిగ్గెస్ట్ స్టెప్ ఫర్ యువర్ బిగ్గర్ డ్రీమ్. సో మీరు బుక్స్ కొనడానికైనా, కోచింగ్ తీసుకోవడానికైనా, మీరు కొంచెం పెద్ద ఆస్పిరేషన్స్ ముందుకు తీసుకోవడానికైనా, మీ ఫ్యామిలీకి ఏదో విధంగా అడిషనల్ ఇన్కమ్ కోసం దిస్ ఇన్కమ్ విల్ బి యూస్ఫుల్. సో దీనిపైన చిన్న చూపు చూసి ఒకవేళ సెలెక్ట్ అయినా కూడా ఎందుకు పోతాం, ఎవరు పోతాం, ఇక్కడే కూర్చొని చదువుకున్నాం ఇంకో 2-3 నెలలు అని అనుకోకండి. తీసుకోండి జాబ్ చేస్తున్నప్పుడు మీకు తెలియకుండా మీకు మనీ మీద విలువ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ రేపు ఎంత పెద్ద ఎగ్జామ్ రాసినా కూడా ఆ పెద్ద ఎగ్జామ్ కావాల్సిన ప్రిపరేషన్, ఆ మెంటల్ స్ట్రెంగ్త్ టు అటెండ్ ఎనీ లీగల్ ఇంటర్వ్యూ ఇట్ విల్ గివ్. అండ్ అడిషనల్ ఆబ్వియస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రేపు ఏ పెద్ద జాబ్కి వెళ్ళినా కూడా ఆ పర్సన్ మిమ్మల్ని నమ్మి ఒక జాబ్ చేతితో పెట్టాలంటే, 1 లక్ష 2 లక్షల జీతం మీకు ఇవ్వాలనుకుంటే, మీరు రెస్పాన్సిబుల్గా ఆ కంపెనీకి పని చేయగలుగుతారా, ఆ సంస్థకి పని చేయగలుగుతారా అన్న విషయం మాత్రమే చూస్తారు. సో ఆ కామన్ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు మీట్ అవుతుందంటే ఓన్లీ బై సీయింగ్ యువర్ ప్రొఫైల్. ఈమెయిల్ వచ్చినా చదువుకుంటూనే ఉన్నాను, ఈ పలానా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాను అనేది నో వన్ విల్ అప్రిషియేట్. అట్లీస్ట్ ఇన్ ప్రజెంట్ జనరేషన్ ఇట్ ఈస్ నాట్ అ వెరీ అప్రిషియేటెడ్ థింగ్. ఎంత ఇబ్బందులు ఉన్నా, ఏమున్నా, ఇంత పెద్ద చదువుతూ జాబ్తో కాంప్రమైజ్ అవ్వకుండా, డ్రీమ్స్తో కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు వెళ్ళాలి అన్న ఒక లక్షణం విల్ బీట్ ఎనీ అదర్ పర్సన్ whoever is in the row for that company. So for you, whatever job you are going to get here, please try to accommodate them and also dream big, don't stop dreaming. రెండో విషయం, హైదరాబాద్కి వెళ్ళాలి, ఇంకెక్కడో వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడ వరకు దూరంగా ఉంటాము, అక్కడ కొత్త ప్లేస్ అడ్జస్ట్ అవుతాము, ఇలాంటి ఇబ్బంది ఏం లేదు. ఈ కంపెనీస్ వాళ్ళ లిస్ట్, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. మీకు ఒకవేళ అక్కడ ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా వీఆర్ హియర్ ఆల్వేస్ దేర్ 24/7 టు మేక్ యూ ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్. సో దయచేసి ఎనీ ఆఫ్ ద మెంబర్ ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ మెగా జాబ్ మేళాను ఈరోజు మన ఖమ్మం జిల్లా ఎస్ఆర్ గార్డెన్ వేదికగా ఖమ్మం, భద్రాద్రి 2 జిల్లాలు ఈ రోజు ఇక్కడ మనం చేపట్టుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసానికి మన గౌరవ ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి, అలాగే అడిషనల్ కలెక్టర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న టాస్క్ CEO గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో మనం చదువుకున్న తర్వాత సర్టిఫికేట్లు పట్టుకున్న ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అట్లా వివిధ పట్టణానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పటికి కూడా మీరు చదువుకున్న ఖమ్మంలో చదువుకున్నాం కానీ ఎక్కడెక్కడ పట్టణానికి వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజున మన దాదాపు జిల్లాలో ఒక 80 కంపెనీలు మన ఈ రోజు ఖమ్మం రావడం జరిగింది. దాంట్లో సంబంధించి 7,000 ఉద్యోగ అవకాశాలు కూడా అందులో ఉన్నాయి. ఈ రోజు ఇప్పుడు వరకు మన దగ్గరికి 4,200 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు మన దగ్గర. కాబట్టి మీరందరూ వచ్చిన మీరందరూ మీ యొక్క ఏదైతే చదువుకున్నారో దానికి తగ్గట్టు చక్కని ప్రతిభ చూపించి మీ